హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్ని. సో ఈ సెషన్లో నీట్ యూజీ 2024 రాసినటువంటి విద్యార్థులలో చాలామంది అయోమయంగా మార్కులు కావచ్చు, ర్యాంకులు కావచ్చు, ఇబ్బందికరంగా పరిస్థితి కొందరికి ఆందోళనకరంగా ఉన్నాయి. సో మార్కులు పెరిగిన ర్యాంకులు ఢమాల్ అనే శీర్షికతో ప్రస్తుతం మనం చూస్తున్నాం. యూజీ నీట్లో విపరీతమైన పోటీతో తారుమారైన పరిస్థితి. సో ఇది దాదాపుగా తెలంగాణ సంబంధించి ఈ ఏడాది స్టేట్ టాప్ ర్యాంకర్కు 711 ర్యాంక్ వచ్చింది. సో 711 మార్కులు. సో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 711 వచ్చినటువంటి విద్యార్థికి 137 మార్కులు. అలాగే గత ఏడాది 175 మార్కులతో ఆల్ ఇండియా 15వ ర్యాంక్ వచ్చేది, కానీ ఈసారి 137 మార్కుల ర్యాంక్ వచ్చింది. సో దీనికోసం చూస్తే సో వైద్య విద్యా కోర్సులు ఎంబీబీఎస్ బీడీఎస్లలో ప్రవేశాలకు ఈసారి విపరీతమైన పోటీ నెలకొంది. గత 2 ఏళ్లతో పోలిస్తే ఎక్కువ మార్కులు సాధించిన వారికి సైతం ఈసారి సీటు దక్కుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఎక్కువ మార్కులు సాధించిన ర్యాంకులు వేలలోకి చేరడంతో ఎక్కడ సీటు దక్కుతుందన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను యూజీ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ కోసం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా ఆల్ ఇండియా కోటా ఏఐక్యూకు సంబంధించిన కౌన్సిలింగ్ ఈ నెల 14వ తేదీ నుంచి మొదలవనుంది. తొలుత ఆల్ ఇండియా కోటా సీట్ల కౌన్సిలింగ్ పూర్తి చేసి తర్వాత రాష్ట్ర స్థాయి సీట్లను భర్తీ చేస్తారు. సో ఇక్కడ ఈ నీట్ గందరగోళ పరిస్థితికి కారణము నీట్ పేపర్ లీక్ కావడం ఒకటి, తర్వాత తెలంగాణ స్టేట్ సంబంధించి లోకల్ స్టేటస్లో కొద్దిగా మార్పు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. సో లీకేజీ గందరగోళం మధ్య ఈ ఏడాది యూజీ నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారము విద్యార్థులను తీవ్ర గందరగోళంలోకి నెట్టింది. ఫలితాలు వెలువడ్డాక సుప్రీంలో కేసులు, వాద ప్రతివాదనల అనంతరం కౌన్సిలింగ్కు మార్గం సుగమమైంది. దీంతో కాస్త ఆలస్యంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు వెలువడ్డాయి. వాటిని చూసుకున్న అభ్యర్థులు సీటు వస్తుందా రాదా, వస్తే ఎక్కడ రావచ్చన్న ఆందోళనలో ఉన్నారు. సో ఈ ఏడాది మార్కులు ఘనం, ర్యాంకులు పతనం. ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో ట్యాప్ ర్యాంకు సాధించిన విద్యార్థికి వచ్చిన మార్కులు 711, ఆల్ ఇండియా స్థాయిలో వచ్చిన ర్యాంకు 137. అదే 2022 యూజీ నీట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థికి 700 మార్కులే రాగా జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్ వచ్చింది. మంచి మార్కులు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకు బాగా తగ్గిపోయింది. పోటీ విపరీతంగా పెరగడం, చాలామంది విద్యార్థులకు మార్కులు పెరగడమే దీనికి కారణం. మెరుగైన మార్కులు సాధించామనుకున్న విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకులు మాత్రం తగ్గిపోవడంతో ఆందోళనలో పడ్డారు. దీంతో ఏ కాలేజీలో సీటు వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రధానంగా ఆల్ ఇండియా కోటా సీట్ల విషయంలో సీటు ఎక్కడ వస్తుందనేది అంచనా వేసే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్లోనూ అయోమయం. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదలవడంతో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏ కాలేజీలో సీటు వస్తుందనేది అంచనా వేసుకుంటున్నారు. కానీ ఏపీకి 15% కోటా సీట్లు రద్దు, స్థానికతపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మార్కులు, ర్యాంకుల తీరు మారడం వంటివి విద్యార్థుల్లో అయోమయం సృష్టిస్తున్నాయి. కాలేజీల వారీగా సీట్లు రిజర్వేషన్ కోటా ప్రకారం విభజించి పరిశీలిస్తేనే ఏదైనా అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఆల్ ఇండియా కోటాను మినహాయించి రాష్ట్ర స్థాయిలో సీట్ మ్యాట్రిక్స్ విడుదలైతేనే స్పష్టత వస్తుందని అంటున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అంశాలు చూద్దాం. ఇక్కడ ఏంటంటే గత 3 ఏళ్లలో రాష్ట్ర ర్యాంకర్లకు ఆల్ ఇండియా ర్యాంకులు, మార్కుల తీరు ఇలా ఉంది. సో ప్రస్తుతం చూస్తే నీట్ రాష్ట్ర ర్యాంకు యూజీ నీట్ 2024లో ఆల్ ఇండియా కోటా కింద ర్యాంకు 137, వచ్చిన మార్కులు 711. అదే నీట్ యూజీ 2023లో 715 మార్కులకు గాను 15 ర్యాంకు వచ్చింది. 2022లో 711 మార్కులకు 5వ ర్యాంకు వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే ఈ సంవత్సరం కాంపిటీషన్ ఎంత ఎక్కువగా ఉందనేది దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. అందుకే కొద్దిగా కట్ ఆఫ్ కూడా మారే అవకాశం అయితే ఉంది ఈ సంవత్సరం. కాబట్టి మనం విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఏపీలోనూ అంతే, తెలంగాణలో కూడా అదే విధంగానే ఉంది. దీనికంతా కారణం ఏంటంటే నీట్ యూజీ గందరగోళం లీకేజ్ కావడంతో మరొకసారి పరీక్ష పెట్టడము, దాంతో మార్కులు తారుమారు కావడంతో ఇదంతా కూడా జరిగింది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, దీనికోసం అయితే ఇంకొద్ది రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయమనకండి. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.